ఏప్రిల్ నెల రాశి ఫలాలకు సంబంధించి ఏ విధంగా ద్వాదశ రాశులు ఇలాంటి ప్లస్లు మైనస్లు ఇవ్వబోతున్నాయి మనకు ద్వాదశ రాశుల వారికి కూడా మేషం నుండి మీనం వరకు ఈ ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి తర్వాత ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు పురుషులకు స్త్రీలకు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు. అయితే ఒక మాట ఎప్పుడు చెప్పేదే అని కాకుండా కొత్తగా వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ కోసం గ్రహచారము గోచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. గ్రహచారములో గ్రహాలు మారవు. మీరు జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి ఉందో అది నిజమైనటువంటి గ్రహస్థితి. నడిచేటువంటి దశ అంతర్దశలు 100కు 100% మనకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. సో గోచారములో 100లో 35 to 40% మాత్రమే మనకు కొంత అనుకూలంగా ఉంటుంది. కనుక మరలా ఇక్కడ జన్మనామము వ్యవహారిక నామము రెండూ కూడా వేరువేరుగా ఉంటుంది. సో వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి, జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి కూడా వేరే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఇన్ని విషయాలు కూడా మనసులో పెట్టుకొని మీరు ఏదైతే ప్రిడిక్షన్ అడుగుతూ ఉన్నారో వివాహం కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలాంటి గ్రహస్థితులు అన్నీ కూడా చూసి మీకు 100కు 100% అక్యురేట్గా చెప్పడం జరుగుతుంది. అది కేవలం మన వద్ద అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సబ్జెక్టు అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ కనుక సబ్జెక్టుతో నేను మాట్లాడతా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. మిథున లగ్నం, మిథున రాశి. సో ఇక్కడ మిథున రాశి వారికి కానీ, మిథున లగ్నం వారికి కానీ చిన్నపాటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈగో ఫీలింగ్ కానీ కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు, గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వారికి శుభంగా ఉంది. ఇంకా దీంతో పాటుగా కొంత మానసికంగా ఉల్లాసంగా ఉండడము, అదేవిధంగా శరీరము కూడా చాలా అద్భుతంగా సహకరించేటువంటి పరిస్థితి ఇష్టసిద్ధిగా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా చక్కటి ఆరోగ్యంతో మీకు ఈ నెల ఉండేటువంటి పరిస్థితి ఉంది. మిథున రాశి, మిథున లగ్నం వారికి ఇక అదృష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే భూమికి సంబంధించినటువంటి ఏదైనా మంచి అంటే చెడుగా ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో మంచి జరిగేటువంటి పరిస్థితి. ఇక్కడ ల్యాండ్ రిలేటెడ్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ ఏదో ఒక పని తప్పకుండా కూడా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో ఇదొకటైతే శుభంగా చూసుకోండి. ఎందుకంటే అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి అయితే గోచరిస్తుంది. దీంతో పాటుగా దుష్టులతో కూడా అకారమైనటువంటి కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. జాగ్రత్త. కొంతమేర మనకు స్థిరాస్తులలో లాభాలు వచ్చే పరిస్థితి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే శరీరము అలసత్వముగా ఉంటుంది, ఇది గమనించుకోండి. అదేవిధంగా కొంత అపకీర్తి పనిచేసే చోట కానీ మనకు ఎక్కడైనా ఇంట్లో అయినా బయట అయినా కూడా కొంత అపకీర్తి ఏర్పడే పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనము మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫుడ్ పాయిజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమేర చివాట్లు ఉన్నవి పై అధికారుల నుండి, జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి ఆలోచనలో కొద్దిపాటి ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఇంకా అదేవిధంగా మిథున రాశి వారికి మరలా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు అయితే ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. దుర్మార్గమైనటువంటి స్నేహాలు ఏర్పడే పరిస్థితి ఉంది.
అదేవిధంగా శుభకార్య నిర్వహణ, మాతృ సుఖము, అంటే మీ తల్లిగారు మీ ఇంటికి రావడం కానీ, తల్లికి సంబంధించినటువంటి ఆ, ఏదైనా పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీంతో పాటుగా స్థాన చలనాలు, పదవి హీనత, అంటే జాబ్ లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది. జాగ్రత్త. స్త్రీ మూలక డబ్బు ఖర్చు, సో జాగ్రత్తగా ఉండండి. ఏమైనా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి సందర్భాలలో కొంత మీకు మైనస్ వాతావరణం అయితే ఉండబోతుంది. ఇక అదే విధంగా వస్తు నాశనము కనబడుతుంది. ఇంకా బలహీనంగా ఉండబోతున్నది. శత్రు భీతి ఉన్నది. ఇక్కడ ఉద్యోగ భ్రష్టత ఉన్నది. సో ఇన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో మీరు కొంత కొన్ని గ్రహాలు యోగించారు కొన్ని పరిస్థితులు. ఇక మరీ ముఖ్యంగా ఉద్యోగ నష్టము, ఉద్యోగ నష్టం అయితే 100% పొంచి ఉంది. సో జాగ్రత్త. వ్యవహార నాశనము కూడా గోచరిస్తుంది. ఆ, పాప కార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన, ఈ పాప కార్యాలు చేసేటువంటి సందర్భాలలో ఏమైనా మనము దొరికిపోవడం కానీ, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ, ఇప్పుడు ఉదాహరణకు లంచం తీసుకునేటువంటి సందర్భాలలో పట్టుబడడం కావచ్చు. లైక్ జాబ్ చేసే చోట పై అధికారులు అన్ఎక్స్పెక్టెడ్ గా రావడము, ఆ విజిటింగ్ చేయడము, దీనివల్ల కొంత మనకు ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు. సో మొత్తం మీద మిథున రాశి, మిథున లగ్నం వారికి ఒక 50 to 60% మనకు బాగుంది. ఎక్కువగా కూడా హామీలు ఇవ్వకండి, కమిట్మెంట్స్ ఇవ్వకండి. దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మాట అనేటువంటిది చాలా పొదుపుగా ఉండండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మాట పొదుపుగా ఉండండి. మనీ రిలేటెడ్ ఫుల్ టైట్ అయినా కూడా ఎక్కువగా కూడా మంగళవారము మీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేసుకోండి. లేదా ఇంట్లో దీపారాధన చేసి ఆ యొక్క దీపారాధనలో మైసూర్ పప్పును ఇంత ఒక 4 గింజలంతా వేయండి. లేదా మైసూర్ పప్పును దానంగా ఇస్తూ ఉండండి. తప్పకుండా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. ఆంజనేయ స్వామికి మనకు తమలపాకులతో ఒక మాలను సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. తమలపాకుతో ఇలా కొన్ని జిలేబీ కావచ్చును, జాంగ్రీ కావచ్చును, కేసరి బాత్, ఇవన్నీ కూడా చేసి స్వామివారికి నివేదన చేసి నలుగురికి పంచడం వల్ల కొంత ధన ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల నుండి బయటపడవచ్చు. ఆల్ ద బెస్ట్.